అమ్మా ఇప్పుడేంలే, పెనం ఉంది, స్టవ్ ఉంది, దోశ పిండి ఉంది. ఇప్పుడు దోశ వేయాలి మనం. ఓకే ఓకే, గరిటెట్ తిప్పడమే. కొంచెం గట్టిగా ఉంది. ఇద్దరు ముగ్గురు వస్తే బెటరేమో. ఇప్పుడు రౌండ్ గానే రావాలా? వేరే మ్యాప్ ఏమైనా వచ్చినా పర్లేదు, తినేవాడు బట్టి ఉంటుంది. ఓకే ఓకే, అలాగే. ఇప్పుడు ఉప్పు అని రాసి లేదు, ఇది సోడా అని కూడా వేసేద్దాం. వేసా గరిటతో కలపాలా? ఇదేదో దోశ షేప్లో ఉందా? ఇప్పుడు ఉప్పు బాగా కలిపానమ్మా. సౌండా? అదే పెనం మీద. ఓహోహో, పెనం మీద వేయకూడదు ఇది. ఓకే. కొంచెం వాటర్ పోయాలా? ఇప్పుడు ఎక్కడో బకెట్ చూసానే. ఓకే, పోసా. వెరీ గుడ్. బాగా కలపాలి. అమ్మా, దోశ నువ్వు వేస్తే 30 సెకండ్లో తింటాను. ఇదేంటి కలపడానికి అంత టైం పట్టింది? ఓకే, కలుపుకున్నాం. ఇంకేమైనా ఉన్నాయమ్మా? కాకరకాయలు వేయచ్చా? వచ్చింది. ఓకే. ఇంక నువ్వు ఫోన్ పెట్టి అమ్మా, నేను చెల్లరైపోతాను. వేడెక్కిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి పెడితే వేడిగా ఉందో లేదో తెలుస్తుంది. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసింది ఏమనగా, ఆల్మోస్ట్ దోశ లాంటిది ఒకటి తయారైంది. బట్ దోశ పిండితో దోశ ఎందుకు చేయాలి, పిజ్జా ఎందుకు చేయకూడదు? మా క్వీన్స్ కంటే ముందు వాళ్ళ కంపానియన్స్ వచ్చారు. ఈ రోజు ఈ అద్భుతమైన వంటలన్నీ మీరు తినబోతున్నారు. మీకు ఈ పాటికే ఇవాళ థీమ్ అర్థమై ఉంటుంది. ఇవాళ థీమ్ కుకింగ్ థీమ్. అర్రెర్రే, వచ్చిన హడావుడిలో థీమ్ ముందు చెప్పేసా. హాయ్, హలో, వెల్కమ్ టు సూపర్ క్వీన్, కో-ప్రెసిడెంట్ బై సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ అండ్ అమెకాన్ డెవలపర్స్, కో-పవర్డ్ బై 49 అంటే సంతానం సంతోషం, విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. స్పెషల్ పార్ట్నర్స్ భవానీ నెయ్యి, ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్, రాజ్రీన్ వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ అండ్ హ్యాట్సన్ కర్డ్. మీరందరూ ఎప్పుడెప్పుడు మీ వాళ్ళు వస్తారా, వంటలు వండుతారా? ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు చూడరు వాళ్ళని పని చేయడం. మీకు కూడా సర్ప్రైజింగ్ గా వాళ్ళు ఈ రోజు పని చేయబోతున్నారు. అంతకంటే సర్ప్రైజింగ్ గా మీరు టేస్ట్ చేయబోతున్నారు. అమ్మ బాబాయ్ యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది ఏంటంటే మొత్తం వంట మీరు చేస్తే వాళ్ళ లాస్ట్ లో చూపేసి వీడియో మొత్తం వాళ్ళ క్రెడిట్ తీసుకుంటారు. నేను కూడా చూశాను అలాంటిది. కిచెన్ టూర్ లోను, బిర్యానీ వంటల్లోను అబ్జర్వ్ చేశాను. అసలు వాళ్ళని చూస్తే మీకే అర్థమైపోతుంది, వంటలు చేసే వాళ్ళలాగే ఉంటారు వాళ్ళంతా. చూస్తారా మా వాళ్ళని? లెట్స్ వెల్కమ్ ఆ సూపర్. చెప్పాను కదా, మా థీమ్ ఎలా ఉన్నా మా వాళ్ళు మాత్రం చాలా అందంగా రెడీ అవుతారు. మీరు ఎప్పుడు కని విని ఎరుగనిది ఇలాంటి డిజైనర్ వేర్ కాస్ట్యూమ్స్ లో మా వాళ్ళు కిచెన్ లో ఉండడం. ఈ రోజు మీ కంపానియన్స్ అందరూ వచ్చారు. ప్రదీప్, నాకు తెలిసి 2 కంపానియన్స్ ఉన్నారు నా వంటకు బలవడానికి. 2. నీ తాగిడికి మినిమం 2 రావాలి అని గురుగారు కూడా వచ్చారు రాజమండ్రి నుంచి. వాళ్ళు కూడా 2 వచ్చారు. 3. మినిమం మెయింటైన్ చేయాలి మనం.
సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే వంటకి మీకు ఎంత దగ్గర సంబంధం ఉంది? చిట్ట చివరి చదువు ఆవిడకి ఈ ప్రోగ్రామ్ తో సంబంధం లేనట్టు ఆవిడ. అమ్మా బుస్సు చెప్పమ్మా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు వంట రాదు. లాస్ట్ టైం కిచెన్ లోకి ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ నైట్ నేనే దోశ వేసుకున్నాను అనమాట. దోశ గురించి మాట్లాడద్దు. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. నేను వేసా ఇందాక దోశని కింద, అది ల్యాబ్ కు తీసుకెళ్లారు ఇప్పుడే, ల్యాబ్ కు తీసుకెళ్లారు ఇప్పుడే. మీకు అసలు ఎలా కూర్చో, కూర్చొని మాట్లాడుకుందాం పోనీ. మళ్ళీ మైకు పెట్టుకుని అది కాదే అంట, అది కాదే అంట. మేడం గారు చెలియా చెలియా. ఓకే, నాకు వంట రాదు. మ్యాగీ వచ్చు, మ్యాగీ వచ్చు, మ్యాగీ మ్యాగీ బాగా చేస్తాను. హాట్ వాటర్ వచ్చు, బాయిల్డ్ ఎగ్స్ వచ్చు. స్టవ్ ఆఫ్ ఆన్ సిమ్ లో పెట్టా. అయ్య బాబోయ్, ఎవరైనా తిన్నారా ఎప్పుడైనా చేసినప్పుడు మీరు? ఇప్పుడు మీరు తింటారు కదా, తింటారు కదా. ఓవర్ టు హెడ్ ఆఫీస్. మేడం గారు నాకు వంట వచ్చు. కంపెనీ ఎవరైనా వచ్చారా? అక్క అక్క గారికి మైక్ ఇవ్వండి. తెలుగు అర్థం అవుతామా? లేదు. కన్నడ, కన్నడే కదా. భర్త ఇదే బరుతే. భరత్, నా పేరు భరత్. ప్రదీప్, ప్రదీప్. మీ చెల్లి గారు వంట చేస్తారా? యా, షీ ఇస్ వెరీ గుడ్ కుక్. సార్ నేను వేసిన దోశ చూపిస్తాను, అది చూస్తే అలా వేయగలరా? దాని మంచి చేసి చూపిస్తా. మంచిగా వేయకూడదు. నేను ఎలా చెడగొట్టాను అలాగే చెడగొట్టాలి, అలాగే చెడగొట్టాలి. ఇంకేం వండుతారు ఆవిడ బాగా? షీ మేక్ పాస్తా. ఎక్కువ ఏం తింటారు? డైటింగ్. మీరు డైటింగ్ అనగానే మా ఆడియో డిపార్ట్మెంట్ సత్తి వాళ్ళని భోజనం చేయడం మానేస్తా అంటున్నాడు. మైక్ ఒకటి ఉందిరా సెపరేట్ గా నీకోటి. ఇవాళ లెక్కలో ఒకటి మిస్ అవుద్దురా, ఇవాళ లెక్కలో ఒకటి మిస్ అవుద్దురా. ఇక ఇప్పుడు సుప్రసిద్ధ షెఫ్ తో మాట్లాడతాం మనం ఇప్పుడు. ఎస్పీ గారు బాగా వండిన వంట. నేను పాస్తా బాగా చేస్తా. ఈ పాస్తా ఏంటి సార్? నైట్ మిగిలిపోయింది ఉంటది కదా, అది పాచిపోకుండా మార్నింగ్ ఫ్రెష్ గా చేసుకుని పాస్తా అంటారు. శనగలు, జాకెట్ పీసు, అట్టిపండు, ఒక్క తెప్పిమంటారా? తెప్పిమంటారా? బుర్ర తక్కువ ఎదవల్లారా. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. మీరు ఇస్తారంటే తీసుకుంటామండి. వచ్చిందండి పెద్ద ముత్తైదు, పెద్ద ముత్తైదు. సరే ఈవిడ వైపు వస్తాను, ఆగండి. నాకు అర్థమైంది, ఆ ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థమైంది మనకి దానికి సంబంధం లేదు. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి, నాకు అర్థమైపోతుంది. ఓకే, 5 పప్పులు చెప్పండి. నువ్వు చేసిన పాపాలు చెప్పమనిలే, పప్పులు 5 చెప్పు అన్న. తెలుగులోనే కాదు, నాకు కన్నడలో కూడా పప్పులు పేరు రావు. పోనీ ఇగో వండే పప్పులు కాదు, తినే పప్పులు చెప్పు. జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష పప్పు అంటారు. ద్రాక్ష పప్ప, పప్పు చారు చేస్తారు. ఎస్. ఆ పప్పు, ఆ పప్పు, పప్పు చారు పప్పు, టొమాటో పప్పులో పప్పు, ఆ పప్పు, ఆ. మ్యాంగో మ్యాంగో పప్పు. అయిపోయింది 5. అయిపోయింది 5 పప్పు. ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫ్యూచర్. మీకు కాలే అమ్మా, ఆయనకి చెప్తున్నా, ఆయనకి చెప్తున్నా. థ్యాంక్ యూ. పర్లేదమ్మా. ఇక్కడ ఉన్నారు ఇంకో బ్యాచ్, పరమ బోరింగ్ బ్యాచ్. ఈ 5గురిలో అతి చిన్న వయసు ఉన్న వాళ్ళు వచ్చి నా పక్కన నుంచోవాలి. 5గురిలో అందమైన వాళ్ళు వచ్చి ఫస్ట్ నుంచోవాలి. ఈ 5గురిలో తెలివైన వాళ్ళు. ఈ 5గురిలో ఇప్పుడు నుంచిన వాళ్ళు ఎపిసోడ్ లో వంట చేయక్కర్లేదు. ఎవరైనా ఒక్కళ్ళ నుంచి ఉంటే వంట క్యాన్సిల్ అన్నా, 5గురు నుంచున్నారు కాబట్టి చేయాల్సిందే. ఈవెన్ పప్పుల గురించి అడిగాను కాబట్టి ఆకుకూరలు చెప్పమ్మా. 5 ఆకుకూరలు చెప్పు. పుదీనా ఆకు, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు, కొత్తిమీర ఆకు, గోంగూర ఆకు, గోంగూర, పాలాకాకు, పాలాకాకు కాదది, పాలకూర. తర్వాత గంగే అదేదో ఉంది కదా, గోరింటాకు, గోరింటాకు. మీరు వండిన వంట అవతల వాళ్ళు మెచ్చుకున్నది, బాగా మెచ్చుకున్న వంట మీరు చేసినప్పుడు? నేను చేసే మటన్ బాగుంటది. బావ తిన్నాడు, జ్యోతి తినింది కాబట్టి 2 ఉన్నారు నా ముందే ఇప్పుడు. ఈ రోజు అవేవి లేవమ్మా. ఈ రోజు అంతా టొమాటో పప్పులే, ఈ రోజు అంతా టొమాటో పప్పులే. మీ కంపెనీ వచ్చారా? ప్రత్యూష వచ్చింది. ఆవిడ ఇంకా నవ్వుతూనే ఉన్నారు పోయిన వారం నుంచి. ఈవిడ వంట బాగా చేస్తారని మీకు కూడా తెలుసు. నాన్ వెజ్ చాలా బాగా చేస్తారు. ఇవాళ వెజ్ వండిపిస్తున్నా వాడి చేత. అది కూడా చేస్తారు బానే. కొంప తీసి ఈవిడ షూటింగ్ లేనప్పుడు ఏమైనా బిజినెస్ పెట్టిందేమో డౌట్ నాకు. ఇప్పటిదాకా అలాంటి ఐడియా ఏం లేవు. ఫ్యూచర్ లో బయట పేరేం పెడదాం? నవ్వులు కొని వెళ్ళాలి కదా, తినేస్తాం బాగుంటది. ఇక బిల్లు కట్టకల్లా వచ్చినాడు అందరూ అని నవ్వేసి వెళ్ళిపోవచ్చు బయటికి.
నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. చెప్పండి చెప్పండి. పేషెంట్ అనగా స్పందించిందండి ఈమె. చెప్పండి. ఏమున్నాయమ్మా, చలి బాగా పెరిగింది. చాలా చలిగా ఉంది, వింటర్ వచ్చేసింది కదా. చలికాలంలో ఏ జోళ్ళు బయటికి రావద్దన్నారు కదా మీరే వాళ్ళు. అందుకే సెట్ ఉన్నాను. రీల్స్ కూడా ఏమైనా ఉంటే లోపలే చేసుకోమ్మా, బయట చలి ఎక్కువగా ఉంది. మీరు రెగ్యులర్లీ వంట చేస్తారు? వంట అప్పుడప్పుడు చేస్తాను. ప్యూర్ నాన్ వెజిటేరియన్. వెజ్ జోలికి అస్సలు వెళ్ళను నేను. చాలేదా అంటే కోడిని చూస్తే చెల్లిలాగో మేకను చూస్తే తమ్ముళ్ళలాగో అనిపిదా? లేదు లేదు, నాకు ప్లాంట్స్ మొక్కలు అంటే చాలా ఇష్టం. ఒక చెట్టు నాటి దాన్ని పెంచాలి, కానీ మనం అవును జంతువులు నరికేయచ్చు కానీ వీళ్ళు మాత్రం అయ్యో అని. సో మీ కంపెనీ ఎవరు వచ్చారు? ఇద్దరు వచ్చారు. అదో లాస్ట్ టైం వచ్చాడే నగేష్ అని. ఎటర్నల్ బ్యూటీ, ద గ్లామర్. మేము మర్చిపోతామా? మేము మర్చిపోం. ఐ ఫీల్ లిటరలీ మీ షో రావడం, మిమ్మల్ని ఆన్ స్టేజ్ చూడడం, లైవ్ గా చూడడం ఇస్ లిటరలీ ఎ జాయ్ఫుల్ థింగ్ టు హ్యాపెన్. ఆల్ బ్యూటీస్ టుగెదర్. కానీ మళ్ళీ ఆల్ బ్యూటీస్ అన్నాడే. మీరు ఎవరి కోసం అయితే సపోర్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళ వంట తప్ప మిగతా వాళ్ళందరూ వంట టేస్ట్ చేస్తారు. ఓ థ్యాంక్ గాడ్. అయితే ఎందుకు వచ్చావురా నువ్వు? ఎందుకు వస్తారా నాకు కంపానియన్ గా? స్మైల్, దట్ ఏజ్, ఇట్స్ లైక్ ఇట్స్ డిఫరెంట్, దట్ గ్లామర్. ఏదైనా మాట్లాడు, లాస్ట్ మాత్రం మాట్లాడు. ఎప్పుడన్నా గ్లామర్ అనలే. ఏజ్ మరో ఉత్తమ భార్యకి మైక్ ఇవ్వండి. ఒకసారి మైక్ ఇట్ అవసరం అటు తీసుకుంటాను. నమస్తే. వీళ్ళ వల్ల వదలేదే మన దిగమంట రంగంలోకి. ఇది వద్దులే, మొత్తం వెజ్ అంటున్నావు కదా, నాన్ వెజ్ అయితే నేనే దిగుతుండే. తను చేసే వంటలో, ఆవిడ చేసే వంటలో ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. ప్లీజ్ ఇది ఇంకో వండద్దు అని. ఆ వంట ఏంటి? ఏం లేదు, అన్ని బాగానే ఇస్తుంది వెజ్. ఓకే చెప్పు. డైరెక్ట్ గా అటు నుంచి ఇదే తిరుగుతా నేను. సార్ ఎప్పుడైనా ఆవిడ కిచెన్ లో మీరు బై మిస్టేక్ చూసారా? చాలా సార్లు చూసానండి. ఎప్పుడైనా మీరు తినే ధైర్యం చేశారా? షూర్. డాడీ వంట చేస్తారా? హీ లవ్స్ కుకింగ్. పొద్దున్న మమ్మీకి బ్రేక్ఫాస్ట్ అన్ని చేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తారు. అమ్మా చూసి నేర్చుకో. సార్ మీరు కామ్ గా ఉంటారండి సార్, ఆవిడ అంత మాట అంటుంటే. ముందుందిగా. చెప్పండి భాను గారు, మీకు వంటకి ఎప్పటి నుంచి సంబంధం? ఆ సంబంధం నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి. మీ కాబోయే భర్తకి అంటే వంట వచ్చి ఉండాలా, రాకుండా ఉండాలా, లేదా కొన్ని ఐటమ్స్ రావాలా? పర్లేదు, ఆయన వండినా వండకపోయినా పర్లేదు, నేను వండి పెడతాను. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మీరే వండుతున్నారా? యా, నేనే వండుతా. ఓ, అయితే ఉన్నారా ఆయన? ఓకే. హలో, నవ్వే లే, నువ్వు నవ్వు, తర్వాత నేను చెప్తా. కాబోయే భర్త గురించి చెప్పినప్పుడు మీరు ఎందుకు నవ్వుతున్నారు? అంటే ఇప్పుడు ఉన్నారంట అంటే అది అనలే ఆన్లే ఉన్నారు, అయితే ప్రాబ్లం ఏంటి? ఎప్పుడు భోజనాలు ఎప్పుడు చెప్తా. ఫస్ట్ మీరు కానీ, తర్వాత నేను కానీ. ఇంక ఐరట్ అయితే నీది. సో మా ఉద్దేశం ఏంటంటే, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వంట అనేది కూడా ఒక కళ, అది కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ లో మీరు ఎంత ప్రావీణ్యం పొందారనేదే ఇవాళ టెస్ట్. ఓకే, మీ ముందు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేస్తాము. ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో అక్కడి నుంచి మిగతా వాళ్ళందరిది టైం లిమిట్ అయిపోతుంది. టేస్ట్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ బట్టి మీకు మార్క్స్ వస్తాయి. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ లీడర్ బోర్డ్ లో 10 మందిలో లాస్ట్ 5 ఎవరైతే ఉన్నారో ఆ లాస్ట్ 5 కి టాప్ 5 లో ఎవరో ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో లెట్స్ సీ ద లీడర్ బోర్డ్. మధుమిత, శివజ్యోతి, పూజ అండ్ యష్మి, నవ్య, మీ 5గురు ఇక్కడ ఉంటారు. మిగతా 5గురు సోఫా ప్లీజ్ బి సీటెడ్. ఈ బాటమ్ 5 లో ఉన్న మీ 5గురు మీకు ఆప్రన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్రన్ లో మీ పార్ట్నర్ ఫోటో ఉంటుంది. ఆప్రన్స్ ప్లీజ్. ఇప్పుడు 5 ఫటాఫట్ ధనాధన్. శివజ్యోతి గారు ఫస్ట్, మీ పార్ట్నర్ ఎవరు? స్నిగ్ధ,
మీ ఇద్దరు స్నిగ్ధ అండ్ శివజ్యోతి టేబుల్ నెంబర్ 1. నవ్యస్వామి గారు పాపం టెన్షన్ లో ఉన్నారు. నేను ఈ టాస్క్ ఆడాలనుకోవట్లేదు ప్రతి. ఆమె అంత కాన్ఫిడెంట్ కాదు. నేనే చూపించండి, ప్రపంచానికి తెలియాలి. వావ్, చెలియా చెలియా కంగ్రాచులేషన్, మీరు టోపీ గెలుచుకున్నారు. ఓకే, నవ్యస్వామి అండ్ చెలియా చెలియా టేబుల్ నెంబర్ 2. ఇట్స్ టైమ్ ఫర్ జీడిపప్పు. వావ్ వావ్, ఒక అద్భుతమైన కాంబినేషన్, కానీ వీరేని కాంబినేషన్. పూజ అండ్ లాస్య ఆన్ టేబుల్ నెంబర్ 3. ఎస్, యష్మి అండ్ మీరు ఇద్దరు ఎట్ ఎ టైం. 3, 2, 1. ఇటుకంటే ముందు ఇటు చెప్పాల్సిన టైం. ఇద్దరు హార్డ్ వర్కింగ్ పీపుల్, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఏంటో గెలుపు ఆల్రెడీ మీ వైపు తొంగి చూస్తున్న ఫీలింగ్. కంగ్రాచులేషన్స్ మధు అండ్ శెట్టి ఆన్ టేబుల్ నెంబర్ 4. భాను అండ్ యష్మి ఆన్ టేబుల్ నెంబర్ 5. సో ఇవాళ మన ఈ కుకింగ్ థీమ్ లో మీకు 10 ఐటమ్స్ మీకు డిస్ప్లే చేస్తాము. దానికి సరిపడే ప్రతి సామాగ్రి మీ ముందుంది. మీ పక్కనున్న టేబుల్లో 10 ఎంటీ బౌల్స్ ఉన్నాయి. ఆ 10 ఎంటీ బౌల్స్ లో ఆ 10 ఐటమ్స్ ని మీరు ప్లేస్ చేస్తారు. మీరు వండిన వంటలన్నీ 10 బౌల్లో మీరు ప్లేస్ చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ ఫినిష్డ్ అని అంటారో అప్పుడు మిగతా వాళ్ళందరూ ఆపేస్తారు. అండ్ ద బిగ్గెస్ట్ పాయింట్, ఈ టాస్క్ లో మీకు ఒక బేబీ క్రై సౌండ్ వినిపిస్తుంది. అది వినిపించినప్పుడు మీరు మీ టేబుల్స్ దగ్గర నుంచి వంట మధ్యలో వెళ్లి ఒక్కొక్క బేబీని ఎత్తుకుంటారు. ఎత్తుకుని ఉండగా వంట చేస్తారు. ఎప్పుడైతే బేబీ స్మైల్ వస్తుందో అప్పుడు మళ్ళీ పట్టుకెళ్లి బేబీని అక్కడ పెట్టేయచ్చు. రూల్స్ అన్ని ఓకేనా? ఇవాళ మీకు ఇచ్చే కుకింగ్ థీమ్ లో 10 ఐటమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. డిస్ప్లేలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఐటమ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మళ్ళీ చెక్ చేసుకోండి. కేసరి, పులిహార, గారెలు, కొబ్బరి పచ్చడి, పచ్చి పులుసు, పప్పు, టొమాటో, కాకరకాయ వేపుడు, పాపడాలు, దద్దోజనం, అన్నం. మీ కంపానియన్ నుంచి హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు. అక్కడి నుంచి ఈజియర్ వే చెప్పొచ్చు, సీక్రెట్ ఫార్ములా చెప్పొచ్చు వండడానికి. అండ్ వాళ్ళు చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా వినొచ్చు. కాదు, ఒకవేళ ఏదైనా రెసిపీ మర్చిపోతే మళ్ళీ మెనూ చూపిస్తారా? ఆ మెనూ అక్కడే ఉంటుంది కదా? ఫైన్. టేబుల్ 5 క్లియర్? ఎస్. ఓకే, టేబుల్ 4 క్లియర్. ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఏంటండి? తినేది మీరు కాదనా? కాదు, అక్కడ ఉండేది ఏం రాదు కాబట్టి. ఇవి మీరు కన్నడ స్టైల్లో చేయొచ్చు, తెలుగు స్టైల్లో చేయొచ్చు, తమిళ స్టైల్, ఏ స్టైల్ అయినా చేయొచ్చు. ఓన్ స్టైల్. ఈ హార్డ్ వర్కే ఉన్న పాయింట్లు పోగొట్టేది. టేబుల్ నెంబర్ 3. వీళ్ళు చిన్న సంతాప సభలో ఉన్నారు. నేను ఏదో చేస్తుంటే లైక్ వీ కెన్ డివైడ్ ద. మీరు జీడిపప్పు ఎక్కువ తినేసి మాటలు సరిగ్గా రావట్లే. థ్యాంక్ యూ. అందులో ఎందులో వాడక్కర్లేదు అనుకుంటున్నారు కదా అవి. వంట యంత్రం ఉంచుకోండి అమ్మా, కొంచెం సైడ్ లో బలం వస్తూ ఉంటుంది మీకు.
కొంచెం ప్రదీప్ ఇది పచ్చి పులుసు కొంచెం డౌట్ ఉంది, ఎలా చేయాలి? పచ్చిగా మీరు మామూలు పచ్చి పులుసు అంటే ఏమనుకుంటున్నారు? వాటర్ లో వాట్సాప్లో ప్రదీప్ గారు మాకు అన్ని క్లియర్ అండి, లెట్ స్టార్ట్ ప్లీజ్. ఎలా తీసుకుంటారు? లెక్క రాశారు మరి జీడిపప్పులు. చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు అన్ని టేబుల్స్ కంటే మీరు. మొఖాలు అలాంటి సో చెప్పండి. ఏం లేదు, తనకొచ్చింది తను చేస్తుంది, నాకు వచ్చింది నేను చేస్తాను. అసలు మీకు ఏమొచ్చు? పెరుగన్నం వచ్చు. ఏంటి సార్, నిజమేనా? పప్పు టమాటో చేస్తాను. నేను తిని పెడతాను. మీరు మా వంట తినొచ్చు. మమ్మీ, నా బిడ్డకి పరుపు కింద LIC పాలసీ పెట్టాను. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన మెను మీరందరూ కూడా చదివారు. మీరే కొంచెం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే మీరే తినబోతున్నారు. లెట్స్ బిగిన్. ఓకే, ఇవాల్టి మన ఈ సూపర్ క్వీన్ టీమ్ లో కుకింగ్ టీమ్ కి 10 మంది క్వీన్స్ 5 టీములుగా డివైడ్ అయి సిద్ధంగా ఉన్నారు 10 ఐటమ్లు ప్రిపేర్ చేయడానికి. అండ్ ద కుకింగ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. మధు ఈరుళ్ళి మంచిగా కడుక్కుని ఈరుళ్ళు అంటే కట్ట అమ్మా? ఆనియనా? ఓకే. ముందుగా టొమాటో పప్పు చేయు విధానం. పప్పుకి పప్పు, టొమాటో, పచ్చిమిర్చి. మిరపకాయ వేయచ్చమ్మా. స్నిగ్ధ ఆవిడ చెప్పినట్టుగా ముందు వాసన చూస్తుంది ఆవిడ. తర్వాత విజిల్. అదేంటి విజిలేస్తే అయిపోద్దా? కుక్కర్ సెంటర్ లో ఉందో లేదో చూసుకోండి. విజిల్ వచ్చినప్పుడు మొహం మీకు శివజ్యోతి అందరిది పప్పుడికిపోతుంది. అమ్మా అందులో ఏం పెట్టారమ్మా? అన్ని కూతలు వస్తుంది తెలియ. ఎవరో కుక్కర్ దాచేశారు. జీడిపప్పు ప్రతి 10 నిమిషాలకు వెళ్ళకపోతే ఆవిడకి ఇంజిన్ పని చేయట్లే. మేడం ఇక్కడ ఒడియం పిలుస్తోంది. కాకరకాయతో మాట్లాడుతున్నారు శ్రీశ్రీ గారు. ఆవిడ తరుగుతున్నప్పుడు ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. వాడలేవు. Nice, I like it. అప్పల మాడుకోడి అప్పలం మాడిపోతుంది, జాగ్రత్త అంటున్నారు.
చింతపండు నానబెట్టుకో, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకో. కంగ్రాచులేషన్స్, ఒక కోత వచ్చింది. గారెలా ఉండాలి. ఆగు. హైలైట్ ఏంటంటే యష్మి గారు తెచ్చుకున్నారు అక్కడి నుంచి బాబుని. నిజంగా పిల్లాడై ఉంటే నా పాపం. అమ్మా మధు, అది నీ చెయ్యా పిల్లాడి కాలా? బేబీ ఊపిరి ఆడాలమ్మా. నెక్స్ట్ నవ్వాడు పక్కన. ఒక టిప్ ఏదైనా చెప్పొచ్చు కదా? మీరు నాకు చెప్తున్నారా? నేను చెప్పనా? చెప్పు ప్లీజ్. చక్కెర డబ్బాకి మూత పెడితే చీమలకి డౌట్ వచ్చి లోపలికి వెళ్ళవు. అదేంటిది? కిస్మిస్ అలా అయిపోయింది ఏంటి? మధు గారు వడ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏసాన్ కూడా ఒకటి. అప్పుడో వడాది. ఐ నీడ్ అ బ్యాండెడ్. కేర్ఫుల్, టెన్షన్ పడద్దు. కొంచెం కాటన్ తీసుకురండి, లేదంటే పసుపు వేయండి కొద్దిగా. డెటాల్ బ్యాండెడ్. మెనూ ఆన్ స్క్రీన్ ఒకసారి. మీకు బ్యాక్ సైడ్ మెనూ వచ్చింది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చూసుకోండి గారెలు ఎలా ఉన్నాయి, కాకరకాయ ఫ్రై ఎలా ఉన్నాయి. నాకు ఆ ఫోటోలో ఎలా ఉంటే అలా కావాలి. ఈ దెబ్బతో మా మమ్మీ వంట చేస్తుంది నచ్చత. కొబ్బరిది మెషిన్ ని రిపేర్ చేస్తున్నారు ఆవిడ. వెనక ఫోటోలు ఉన్నాయి, చూసుకోండి. అయ్యో వేస్ట్ ఫెలో. ఎవరో ఇద్దరు పిల్లలు వదిలేశారు అక్కడ. చెట్టు ఊసిపోయింది. అమ్మా యష్మి, వాడి గుండుకు షాట్ వచ్చింది ఏంటమ్మా? ఎవరైనా పాట పాడారనుకో, ఆ పిల్లాడు నవ్వుతాడు, మీ పిల్లాడిని వెళ్ళి దింపేసుకోవచ్చు అక్కడ. ఊరుకో బుజ్జాయి, ఊరుకో నా అమ్మయ్య, ఊరుకు వెళ్ళు. గ్యారంటీ యష్మి ఇందాక ఆ కొబ్బరి దంచుతుంది, అడ్డొచ్చాడు పాపం. లేదు అది అలాగే ఉంది నా పాప. అచ్చు నీ పోలికలే.
ఓకే, టేబుల్ నెంబర్ 1. పప్పు, కాకరకాయ ఫ్రై, వైట్ రైస్, వడియాల అప్పడాలు అండ్ దిస్ వన్ వడ, పచ్చి పులుసు, పులిహార, దద్దోజనం, కేసరి 9. వన్ మోర్ ఐటమ్. టేబుల్ 1 10th ఐటమ్ ప్రిపరేషన్ లో ఉన్నారు. 1 2 3 4 5 6 7 8. మీరు 8 ఐటమ్స్ డన్. టేబుల్ నెంబర్ 3. One more item to go. 7. One, 2, 3, 7, 8, 9. Wow. Table 5, 9. 10 ఐటమ్స్ ఎవరైనా ఒక్కళ్ళు రెడీ అన్నా 5 టేబుల్ల కుకింగ్ అయిపోవాలి. ఆల్మోస్ట్ ఎనీ మినిట్ 2 టేబుల్స్ వాళ్ళు ఫినిష్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే డన్. ఆల్ డన్, ఆల్ అవుట్ ఆఫ్ దిస్. అవుట్, బ్యాక్ నవ్య. అందరూ టేబుల్స్ వదిలేసి ముందుకు రండి. గ్యాలరీస్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్. వెల్ డన్. టెన్ ఐటమ్స్ కుకింగ్ ఫినిష్ చేసింది టేబుల్ నెంబర్ 1 స్నిగ్ధ అండ్ జ్యోతి. యాక్చువల్లీ కుకింగ్ థీమ్ ఎందుకు పెట్టామంటే ఇవాళ ఎప్పుడు చూడు పెళ్లి చేసుకో అంటారు సార్ నన్ను. ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఎవరైనా ఏమంటారు? పెళ్లి కూతురు అందంగా ఉందా, పెళ్లి కొడుకు బాగున్నారు అని అడగరు, భోజనాలు బాగున్నాయా అని అడుగుతారు. ముందు ఎవరికి భోజనాలు కాంట్రాక్ట్ ఇద్దామో సెలెక్ట్ చేద్దామని. మీకు అయినప్పుడు కదా మేము ఆలోచించాల్సింది. ఆ నోటి తనకమ్మ. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ తో మీకు కూడా కొన్ని గ్యారంటీ మెమరీస్ ఉంటాయి. లెట్స్ చెక్ దట్ ఫస్ట్. పిపర్మెంట్లు, ఆశా చాక్లెట్లు, మామిడి తాండ్ర, నాకు మురుమురే లడ్డు ఇవా. ఆశ పీచు మిఠాయి, లాలీ. గోయింగ్ బ్యాక్ టు మెమరీస్. చిన్నప్పుడు కంపల్సరీగా స్కూల్ టైంలో ఇట్లన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసాం. స్కూల్ ఎప్పుడు బ్రేక్ ఇస్తారా, ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఎప్పుడు అవి కొనుక్కుని తిందామా అనే ఉండేది. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. చాలా మెమరీస్ ఉంటాయి దాంతో. ఫేవరెట్ ప్లేస్ లో ఫేవరెట్ ఫుడ్ ఐటమ్, ఫేవరెట్ పర్సన్స్, అంటే ఆ తిన్న మూమెంట్స్. కొన్ని వంటలు ఉంటాయి ఎన్నిసార్లు తిన్నా 10 ఏళ్ల క్రితం అమ్మ వండిందే ఇంకా గుర్తుంటుంది. ఆ టేస్ట్ ఇంకా మన నోటికి తెలిసే ఉంటుంది. నా అమ్మమ్మ కలిపిన ఆవకాయ ముద్ద, నా టేస్ట్ నిజంగా బాగా తెలుస్తుంది. చింతపండు స్పూను నా టైంలో, అంటే ఇప్పుడున్న దాంట్లో ఐటమ్లు లేదు కానీ పెప్సీ అనేవాళ్ళం. తెలుసు, కలర్ ఫటాఫట్ తెలుసా నీకు? ఫటాఫట్ 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 బ్లాక్ కలర్ చిన్న ఉండే
అయితే ఓ రోజు ఫ్రెండ్స్ అందరం తినేసాం. ఒకడేమో నాకు కావాలి అంటాడు. సరే మావాడు వెళ్ళి అప్పుడే మేకలు వెళ్తున్నాయి. ఉప్పు కారం జల్లిన మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం జల్లిన జాంకాయ ముక్కలు. ఇప్పుడు ఎందుకు అవన్నీ గుర్తు చేస్తున్నారు? వీటిలన్నిట్లో మోస్ట్ ప్రివిలేజ్ డ్రింక్ అంటే నిమ్మకాయ సోడా. అది కొట్టాక గ్లాస్ లేసి కలపగా చుస్ అంటే అది మొహం మీద పెట్టుకుంటే అది మొహం మీద చింపుతుంది అది గ్యాస్. సో బ్యూటిఫుల్ మెమరీస్. థ్యాంక్స్ యూ గర్ల్స్. మళ్ళీ అన్ని గుర్తు చేసుకుంటాం. థ్యాంక్ యూ ప్రదీప్. ఈ ఆశా చాక్లెట్లు చారానికి ఒకటి వచ్చేది, రూపాయికి 4 వస్తే ఒక్క రోజు రూపాయి ఇస్తే 4 రోజుల దాకా మాకు ఇదే స్నాక్స్. అందుకే ఇప్పుడు నాకు ఆశా చాక్లెట్ చూడగానే ఆశా చాక్లెట్ మీకు దొరికిందా అనిపిస్తుంది. మామిడి తాండ్రు ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. రాజమండ్రి స్టేషన్ లో కూడా అమ్మేవాడు. ఆ మామిడి తాండ్రి అని చెప్పి పిలిచేవాడు. ఒకసారి బాగా మొత్తం తినేసి ఒక 4 రోజులు గట్టిగా విరోచనాలు కొట్టినాయి అనమాట. కాదు గంగా, ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి సరేనా? మేమిద్దరం సేమ్ క్లాస్మేట్లం కదా. పక్కూరికి వెళ్ళి చదువుకున్నప్పుడు నేను చాలా సార్లు మా ఆయనకు స్నాక్స్ కొనిచ్చిన. లైన్ వేస్తుండే జాను సినిమా లాగా ఆవిడ ఇలా గుండె మీద చేయగానే ఇలా ఆగిపోవడం. అబ్బో మా ఫ్రెండ్స్ అందరూ అలా షేర్ చేసుకునేటోళ్ళం, నేను ఒక్కదాన్ని కాదు. ఓకే, అంతే తప్పితే లవ్వులు గివ్వులు క్రష్లు కావు. ఇప్పుడుందా పోనీ లవ్? ఇప్పుడుంది. ఉందా? సిగ్గింగ్ రే, స్మైలింగ్ రే. మరి ఆయన ఏంటి సిగ్గుపట్లేదు? ఆయనకు లేదేమో లవ్. ఉందా సార్? ఏంటిది? ది బెస్ట్ థింగ్ నాకు బాగా గుర్తుంది ఏంటి, నాకు చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో మా ఊర్లో ఐస్ క్రీమ్ బండి వచ్చేది. ఐస్ క్రీమ్ కి ఏంటంటే ఈ సేమియాలు ఉండేవి, సేమియా ఐస్ క్రీమ్స్ ఉండేవి, కలర్ గా ఉండేవి. నేను చిన్నప్పుడు వానపాములు అనుకునేవాడిని. కానీ ఇంట్లో అక్కడ ఏంటి తెలుసా స్పెషల్, మా ఊర్లో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏమన్నా ఇనుప సామాన్ ఉంటే అది ఇచ్చేస్తే మాకు 2 ఐస్ క్రీమ్లు వచ్చేవి. ఆ ఇనుప సామాను మా నాన్నకి తెలియకుండా ట్రాక్టర్ కి సంబంధించి ఏవి పడితే అన్నా తీసుకో అనేది అక్కడ నుంచి ఐస్ క్రీమ్లు తెచ్చుకునేది. ఆ సేమియా ఐస్ క్రీమ్స్ అయితే నాకు చాలా 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 ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెమరీస్. బేసిక్ గా ఇప్పుడు స్కోర్ కార్డ్ ఈ విధంగా ఉంటుంది. మెనూలో ఇచ్చిన 10 ఐటమ్లు అండ్ 5 టేబుల్లు. సో ఈచ్ టేబుల్ కి ఎంత స్కోర్ వచ్చింది అనేది డిసైడ్ అవుతుంది. అండ్ దీనికంటే ముందు అసలు బేసిక్ క్రైటీరియా 10 ఐటమ్లు ఇచ్చాం. 10 ఐటమ్లు బట్టి ఎవరు ఎన్ని పూర్తి చేశారో ముందు దానికి స్కోరింగ్ జరుగుతుంది. దాని తర్వాత టేస్ట్ వైజ్ స్కోర్ కోసం ఇక్కడి నుంచి 7 సెలెక్ట్ అవుతారు. అండ్ ఈచ్ పర్సన్ బ్లైండ్ ఫోల్డ్ ఉంటారు. వాళ్ళకి ఏ టేబుల్ నుంచి ఐటమ్ వస్తుందో తెలియదు. వాళ్ళు తిని దాని స్కోర్ చెప్తే మనం స్కోర్ రాసుకుంటాం. అవుట్ ఆఫ్ 10 వాళ్లే డిసైడ్ చేసి నెంబర్ చెప్తారు ఎంత వేయాలి. సో ముందుగా టేబుల్ నెంబర్ 1 ఫినిష్ అని చెప్పారు. 1 2 3 4 5 6 7 8 9 and 10. Table 1 10 items done. Okay, table number 2 1 2 3 4 5 6 7 and 8. So table number 2 8 items. కాకరకాయ మిరపకాయ 2 రైమింగ్ లో ఉన్నాయని 2 కలిపి వదిలేశారు. అన్ని బాగున్నాయి. ఇది వేయించుంటే బాగుండేది. సరే ఎవరితో చెప్పను, టాప్ సీక్రెట్. దీనికి ఏంటిది? అది కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ. అందులో మిరపకాయ కరివేపాకు ఎక్కువ ఉంది, కొబ్బరి అక్కడక్కడ ఉంది. కొబ్బరి ఉందా లేదా? 1 2 3 4 5 6 7 8 9. ఇది 9 10. ఓకే 10 అవలే, ఇది హాఫ్ కుక్డ్ కదా. అయ్యింది. ఓకే 10 ఐటమ్స్. 1 2 3 4 5 6 7. నేను ఎవరితో చెప్పను. ఇవి ఏంటివి? 8 ఐటమ్స్. టేబుల్ నెంబర్ 4
ఎవరో టైం అయిపోయిందని చెప్పి కొబ్బరి కూర మీద పోపిస్తున్నట్టున్నారు. అంతే అంతే అది. మీరేం ముట్టొద్దు అన్నారు కాబట్టి మేము ఏదో పోపు దాని మీద పోసి వచ్చేసాం. ఓ, నా వల్ల ఆపేసి లేకపోతే చట్నీ అది. సో ఇది కౌంట్ చేయనా వద్దా? కష్టపడి అది తినేవాళ్ళ కర్మ. మేమైతే ఎస్పీ గారు కొట్టేలా ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 టేబుల్ 5 10 ఐటమ్స్. ముందుగా ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో నేను ఓపెనర్ తోనే స్టార్ట్ చేస్తా. ఇండియన్ టీం కెప్టెన్ ఇప్పుడు మీ ఓపిక బట్టి ఒక్కొక్క ఐటమ్ 5 సార్లు టేస్ట్ చేస్తారు మీరు. మా ఆయనకు రేపు ఆఫీస్ ఉంది అబ్బా, ఎందుకు అట్లా చేస్తుర్రు? ఏలే ఇవి అన్ని సార్లు టేస్ట్ చేశాక ఎంత చెంబియో మీరు చేయగలనని చేయండి సార్. ఏంటిది? పప్పు. పప్పు. యా. 10కి ఎన్ని వేద్దాం? ఒక 7 వేసే. ఒక 7 అయినా ఓకే. ఎంత వేయచ్చు? 9. రకరకాలుగా ఉందా మాస్టర్? ఇది కూడా బాగుంది. ఎంత వేయచ్చు సార్? దీనికి కూడా 9 వేసే. ఓకే, వెరీ గుడ్. దీనికి ఒక 6 వేసే. ఎందుకు సార్? ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? ఇది కొంచెం కారం ఎక్కువైంది దీంట్లో. ఈ పప్పులో ఉప్పు తక్కువ ఉంది. వంటల ప్రోగ్రాం లెక్క బిహేవ్ చేయకు. అరే ఆయన జడ్జ్ అండి, ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. మండుతుంది ఆయనకి. ఎంత వేద్దాం సార్? దీనికి 7. ఓకే, వెరీ గుడ్. ఆల్ పప్స్ డన్ సార్. మీరు ఇంకొక ఐటమ్ ట్రై చేయొచ్చు. గారెలు తింటారా? లేదు పులిహోర తిందాంలే. కంఫర్టబుల్ అయినా మీరు? ఓకే సార్. ఎస్ సార్. పులిహోర ఎలా ఉంది? 8. బాగుంది ఇది కూడా. అవును సార్, మనోళ్ళే చేశారు. మనోళ్ళేనా? మనకు కావాల్సిన వాళ్ళే చేశారు. నాకెందుకు డౌట్. 9 వేసాయి. సార్ మనలో మన మాట లంచ్ చేయలేదు కదా మీరు? ఇది 10 వేసాయి. 10 అయినా? ఇది వైట్ అన్నం లాగా వస్తుంది. ఓ 5 వేయచ్చు. 5 వేయచ్చా? వెరీ గుడ్ సార్. 2 ఐటమ్లు తిన్నారు, మార్కులు చెప్పారు. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. పప్పుకి పులిహారికి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అనదర్ 2 ఐటమ్స్ ట్రై చేద్దాం. ఫుడ్ ఎక్స్పర్ట్ ని పిలుస్తాను. గురుగారు రండి.
ఏం తింటారు సార్? మీరు ఏ ఫీల్డ్ ఎక్స్పర్ట్? గారెలు, హాట్ హాట్ అండ్ స్వీట్. హాట్ అండ్ స్వీట్. ఓకే. ఏటా? ఏ సాల్ట్ ఉంది, కుక్ కూడా అయింది. దీనికి గారెలు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? తెలీదు భయ్య. నాకు కూడా తెలియదు, అందుకే అడిగా. సెవెన్, ఎందుకంటే బాగా ఓవర్ రోస్ట్ అయ్యాయి. ఓవర్ రోస్ట్. 7. ఎందుకు? ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి. నైన్. బాగున్నాయి, అన్ని ప్రాపర్ గా సెట్ అయ్యాయి. వండిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు సార్. ప్రేమ గుడ్డిదని తెలుసు సార్, రుచి కూడా గుడ్డిదని ఈ రోజు తెలిసింది సార్. భయ్యా గారెలేనా? ఏమో భయ్య, వాళ్ళది చెప్పి మోసం చేస్తున్నారు. ఎయిట్. ఎందుకు సార్? అవసరం లేదు, తగ్గించండి. 8, 9 వేసేయచ్చు. 8 వేసేయండి. ఏంటి సార్ బేరమాడుతున్నారు? లేదు, 8 వేసేయండి. సో గురుగారు, ఇప్పుడు మీరు గారెలు తిన్నారు, నెక్స్ట్ ఏం తిందాం అనుకుంటున్నారు? స్వీట్ కి వెళ్దాం సార్. స్వీటే, ప్రామిస్. యాక్చువల్ గా స్వీట్ కొంచెం తగ్గింది, దీనికైతే 7 వేయచ్చు. 7 వేయచ్చు. ఇది కూడా 7 సార్. ఇది కూడా 7 సార్. ఇది కూడా 7. ఈ స్పూన్ తో రా దగ్గర గడ్డపారు ఉంది. ఓకే. ఓకే, నేను ఐ కెన్ అండర్స్టాండ్. స్వీట్ చాలా తక్కువ ఉంది. అసలు స్వీట్ ని గుర్తించారా చాలా మాకు. ఎంతేద్దాం? వేసేయండి ఒక 6. రాజువయ్యా మహారాజువయ్యా. ఫైవ్ సార్. 5. ఏమైంది సార్? స్వీటే కాదా అది? మన మిగిలిన ఐటెంలు దద్దోజనం, కాకరకాయ వేపుడు, పచ్చి పులుసు, కొబ్బరికాయ పచ్చడి. 4 ఐటమ్స్ లెఫ్ట్. మేడం గారు వస్తారా? మా పెద్ద సార్ని పిలవాలా? వీళ్ళు తిన్న తర్వాత స్వచ్ఛందంగా నేను వస్తాను అని ఆవిడ ముందుకు వస్తున్నారు. సో నేనేం చేయలేను. ఇట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, ఇవన్నీ 5. నౌ హౌ మెనీ? 2. వెరీ గుడ్. ఏం తింటారు? బిటర్ గార్డ్. కాకరకాయ వేపుడు. I'll give 8. It's good. ఓకే, సో 8. థ్యాంక్ యూ. Why 9? Perfectly blended. I see. You tasting wise, it's good. మీరు జడ్జి, నేను నోట్ చేసుకోవాలి.
అయ్యో అందరూ బానే ఉన్నారు పాప ఈవిడికి ఎన్ని కష్టాలు. ఎంత వేద్దాం? మాటలు రావట్లేదు, బాగా కాలుతున్నట్టుంది. ఎంత వేద్దాం? 5. ఓకే, ఇంకోటి ఉందమ్మా, వస్తున్నా. ఏంటో ఎప్పుడు ఫ్లైట్? రేపు వై? Take only that bitter gourd, nothing else. కాకరకాయ తప్ప ఏం లేదండి. It's like a chips. ఈవిడ ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క పేరు పెడుతుంది. కాకరకాయ వేపుడు తప్ప అన్ని పేర్లు పెట్టింది ఈవిడ. హౌ మచ్ యు వాంట్స్? I'll give 8. 8? Yeah. మీ హెల్త్ ఇష్యూస్ ప్రకారం మీరు టేస్ట్ చూసిన ఈ అద్భుతాలని ఉద్దేశంలో పెట్టుకుని ఒక ఐటమ్ చాలా అనిపిస్తుంది పాపం. యా, Thank you. ఓకే. సో నేను కూడా వీళ్ళతో పాటు ఒక జడ్జే కాబట్టి ఇవన్నీ చూశాను కాబట్టి, అండ్ మీరు నా టీం కాబట్టి నా తరఫు నుంచి కొన్ని మార్కులు వేస్తా. మా గురువు గారు వస్తున్నారు ఇప్పుడు. ఏ ఐటమ్ తింటారు? పచ్చి పులుసు, కొబ్బరి పచ్చడి, దద్దోజనం. దద్దోజనం కొంచెం సాఫ్ట్ గా మొదలెడదాం. అదే ఆ? ఎయిట్ సార్. సిక్స్. ఎందుకు సార్ 2 మార్కులు తగ్గాయి? క్వాలిటీ అలాగే ఉంది. టేస్ట్? దీనికి టేస్ట్ చెప్పటం కష్టం. అవును, దద్దోజనం కదా. దద్దోజనం అన్ని ఒక రకంగానే ఉంటాయి, కాకపోతే ది ఫీల్ నోట్లో పెట్టుకోగానే ఏమనిపించింది అనేది ఇంపార్టెంట్. అంతే సార్. ఇది ఇప్పుడు తినండి. 7. This I gave 9. Why? Tasting like that బాగుంది. దానిమ్మ గింజలు కూడా ఉన్నాయి ఇందులో, బాగుంది. ఓకే, 1 more left. ఎంత వేద్దాం సార్? You can give 7. ఇందాక అందులో ఉన్నవన్నీ ఉన్నాయి ఇందులో. నాకు రాలేదు అందులో. I can give 7 only. 7? Yes, 7. దద్దోజనం బాగా నచ్చింది. ఇంత ఫాస్ట్ గా స్కోర్ ఇచ్చిన వాళ్ళని ఎవరు నేను కూడా చూడలే. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ గురుగారు. రండి మేడం గారు, రండి, మీకుంది పచ్చి పులుసు. ఇది ముడి గట్టిగా వేసాను. తీసేసాక ఐలాషెస్ మీ కళ్ళక దీనికుంటాయి. పచ్చి పులుసు తింటారా? మీకు పచ్చి పులుసు ఇష్టమా? ఇష్టం లేదు. ఓకే, ఇష్టం లేదు కాబట్టి పచ్చి పులుసు ఇద్దాం. మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ పచ్చి పులుసులో ఆల్రెడీ స్పూన్ ఉంది. ఓకే, అంటే కలిపి వండారు అందులో. బాగుంది. ఏంటి? ఎంత? 9.
పుల్లగా ఉంది చాలా. సరే ఎంత వేద్దాం? 6. 6 కొంచెం ఉగాది పచ్చడే కానీ కొంచెం పచ్చి పులుసులాగా. ఇది కూడా పుల్లగా ఉంది. పుల్లగా ఉంది, పచ్చి పులుసు కదమ్మా, అలాగే ఉంటుంది. ఎంత వేద్దాం? ఫస్ట్ ఇచ్చింది బాగుంది. మళ్ళీ ఇవ్వనా? వద్దు. ఓకే, మరి ఇది ఎంత? ఇది 7. ఇది 7. బాగుంది. 9. సూపర్. అదృష్టవంతులమ్మా, ఒకళ్ళు వండలేదు. ఇంకొకే ఒక అదృష్టవంతులు మిగిలాడు కొబ్బరి పచ్చడి తినడానికి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ కొబ్బరి పచ్చడి. తురిమారు కానీ బానే ఉంది, పర్లేదు. దీన్నే పర్లేదు అనుకుంటున్నారు మీరు. ఎంత వేద్దాం సార్? 8. ఏంటి సార్ మాటలు రావట్లే? ఆయిల్ ఎక్కువ ఉంది. ఎంత వేద్దాం? 7. 7. పచ్చళ్ళ ఉందా? అసలు పచ్చడిలాగా ఏది లేదు చెప్పాలండి. ఎంత వేద్దాం? 5. తురిమారు కదా కష్టపడి. అవును, 5. ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలో తిన్న వాళ్ళందరిలో ఈయనకు మిగిలిన ఐటమ్ 3 మాత్రమే ఉండారు. కాబట్టి 3 టేస్ట్ చూసేటప్పటికే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. వండన్ ఐటమ్స్ కి 0s వేసుకుంటూ వాళ్లే మీకు అన్ని సజెషన్లు ఇచ్చిన వాళ్ళు. సో ఇచ్చిన సజెషన్ ప్రకారం టేస్ట్ లలోనే మార్కులు వేశారు. ఓకే, టేబుల్ నెంబర్ 2 నవ్య అండ్ సత్య. అవుట్ ఆఫ్ 100 60 పాయింట్స్. 2 ఐటమ్స్ మిస్ అవ్వడం వల్ల 5th ప్లేస్. ద నెక్స్ట్ బెస్ట్ 4th ప్లేస్ టేబుల్ నెంబర్ 4 విత్ 64 పాయింట్స్. నెంబర్ 3 టాప్ 3 పొజిషన్ లో టేబుల్ నెంబర్ 5 విత్ 79 పాయింట్స్. హైలైట్ ఏంటంటే మీ మీద టాప్ స్కోర్ చేసిన మిగతా 2 టీములకి ఒకే ఒక మార్కు తేడా. There's 1 point difference తో మీ కంపానియన్స్ జడ్జ్ చేసి ఇచ్చిన స్కోర్స్ ఇవి. సో రిమైనింగ్ 2 టీమ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్. అండ్ ఇద్దరిలో ఒకళ్ళు 1st ప్లేస్ అండ్ ఇంకోళ్ళు 2nd ప్లేస్. అండ్ ఇద్దరికి ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్. 3rd ప్లేస్ లో ఉన్న వాళ్ళకి 2nd ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్. సో 3, 2, 1 అన్ని 1 పాయింట్స్ తో మీ పొజిషన్స్ మారాయి. ఇద్దరిలో ఒకటే ఒక పాయింట్ డిఫరెన్స్. ఏంటి చూసుకోవచ్చు కదా, పాడు చిల్లేంటి? ఏం కాదు. డ్రెస్ అంతా పాడు చేసి ఏం కాదేంటి? ఏంటి టీయా? ఇది క్లీనింగా? 4 రబ్ పోర్ అంటే కొత్త సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ స్పెషల్ గా వాషింగ్ మిషన్ కోసం తయారు చేయబడింది. యూ జస్ట్ నీడ్ టు పోర్ రబ్
అండ్ 4 సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ యొక్క పవర్ఫుల్ క్లీనింగ్ టెక్నాలజీ లోపల వరకు చచ్చుకుపోయి దాగున్న మరకలను కూడా తొలగించేస్తుంది. అంతేకాకుండా మొండి మరకలు, మొండోళ్ళు అంటే తెలుసు కదా, మొండి మరకలు కూడా 100% వాషింగ్ మెషిన్ లోనే క్లీన్ చేసేస్తుంది. సరే మరి కుకింగ్ కంటిన్యూ చేద్దామా? తప్పకుండా. నువ్వు నెక్స్ట్ టైం అయితే వైట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకు? ఎందుకేంటి, సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఉందిగా. 81 పాయింట్స్ తో 10 ఐటమ్లకి మార్కులు పొంది ఒకళ్ళు 81, ఒకళ్ళు 80 స్కోర్ చేశారు. సో ఈ కుకింగ్ టీమ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీం $81 పాయింట్స్ తో టీమ్ 1. కంగ్రాచులేషన్. నిజంగా ఇచ్చిన టైంలో అలాంటి ఐటమ్స్ ని ఈ స్టేజ్ మీద అంటే ఈ కండిషన్స్ లో కుక్ చేయడం చాలా చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ క్వీన్. వెల్ డన్ అండ్ కంగ్రాచులేషన్స్ నిగ్ధ అండ్ జ్యోతి. మీ పాయింట్ టేబుల్ లో ఈచ్ 1 విన్ యాడ్ అవుతుంది. ఓకే, గుడ్ లక్. ఓకే, సో నెక్స్ట్ వీక్ మరో ఎంటర్టైనింగ్ థీమ్ తో మీ ముందు ఉంటాం విత్ ఆల్ అవర్ లవ్లీ క్వీన్స్. అంటిల్ దెన్ టాటా బై బై. గుడ్ ఆఫ్టర్నూన్.